హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. కుబేరా ట్రైలర్ చూసారా? చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. అంతవరకు కుబేరా మీద నాకు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నింది. ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా అది ఇంకా ఎక్కువైందని చెప్పాలి. క్యూరియాసిటీ కూడా పెరిగిపోయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నా. 28th అయితే ఆటోమేటిక్ రిలీజ్ అయిపోతుంది. అది కాదు మ్యాటర్. అండ్ సినిమాకి కూడా సెన్సార్ బోర్డు UIA రేటింగ్ ఇచ్చేసింది. అలాగే మన ధనుష్ గారి క్యారెక్టర్ మాత్రం తోపు తోపు డిజైన్ చేశారు. శేఖర్ కమ్ల గారు ఏ సినిమా తీసుకున్నా, ఏ హీరోని తీసుకున్నా ఆ హీరోకి తగ్గట్టు ఆ స్టోరీ కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు కరెక్ట్గా యాప్ట్గా దాన్ని తీసుకెళ్తారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన విధంగానే అవుట్పుట్ కూడా బయటికి ఇస్తారనమాట. శేఖర్ కమ్ల గారికి ఉన్న స్పెషాలిటీ అది. ఇందులో ఇంకొక స్టోరీలో కొంచెం డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. శేఖర్ కమ్ల గారు ఇంతవరకు చేసిన స్టోరీస్లో ఇది కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంది. ఏంటి అంటే ఒక రిచ్ వరల్డ్, ఒక పూర్ వరల్డ్, ఒక రెండు వరల్డ్స్ని, డిఫరెంట్ వరల్డ్స్ని ఒకటే సినిమాలో చూపించడం. కంప్లీట్ పూర్, కంప్లీట్ రిచ్, నాట్ మీడియం. అసలు ఆ థాటే లేదు. ధనుష్ క్యారెక్టర్ చూసినట్లయితే ఆ ట్రైలర్ చూపించిన ప్రకారం నిజంగా చెప్పాలంటే రోడ్ల మీద అడుక్కునే క్యారెక్టర్, అడుక్కుంటూ రోడ్ల మీద పరిగెట్టుకుంటూ ఉండే క్యారెక్టర్, ఆల్మోస్ట్ స్లమ్స్, బెగ్గింగ్ ఇలాంటివన్నీ చూపించాడు. ఒక హీరోను ఈ విధంగా అంటే యాక్చువల్గా ధనుష్ గారు యాక్సెప్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో అయినా కూడా నేను ఈ రేంజ్ కదా అనుకునే టైం కూడా ఉంటారు. కాబట్టి తను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు చేయడం ఆపేస్తారు. కానీ ధనుష్ గారు ఇలాంటి టైప్ ఒక క్యారెక్టర్ తీసుకొని దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఇక్కడ యాక్చువల్గా మన మన ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేడియంలో కూడా చెప్పడం, స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. తిరుపతి రోడ్స్ మీద పరిగెట్టుకుంటూ వెళ్ళడము, అడుక్కుంటూ వెళ్ళడము, ఇలాంటివి అంటే డంప్ యార్డ్స్లో ఎక్కడ పడితే అక్కడ షూట్ చేశారంట. సో ఒక హీరోకి ఎంత డేర్ ఉండాలి ఒక రేంజ్ వచ్చిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే. నిజంగా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. అలాగే నాగార్జున గారి క్యారెక్టర్ యూజువల్లీ ఒక కంబ్యాక్ అనే చెప్పాలి. మనకు నాగార్జున గారి కూలీతో కంబ్యాక్ అని అనుకుంటే అంతకు ముందు వచ్చి మాత్రం ఈ సినిమాతో ఒక మంచి కంబ్యాక్, ఒక డీసెంట్ కంబ్యాక్ అయితే నాగార్జున గారి కెరీర్లో రాబోతుందని మాత్రం పక్కా తెలుస్తుంది. అండ్ హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన, తెలిసిన విషయమే మనకు. యాజ్ యూజువల్లీ షీ రాక్స్ అనమాట. ఆమె ఏ సినిమా ఉన్నా ఆ సినిమా ఖచ్చితంగా హిట్ లక్కిచ్చామన్నట్టు. సో రష్మిక గారి పర్ఫార్మెన్స్ కూడా యూజువల్లీ చాలా బాగుంటుంది. తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా తను కూడా చేయగల ఒక మంచి ఆర్టిస్ట్ ఆవిడ. సో హోప్ ఈ సినిమా ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్ చేయదనుకుంటున్నా. నాకైతే చాలా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమా మీద. లెట్స్ సీ సినిమా ఏబోతుంది అనేది. 28th రోజు దాని గురించి మాట్లాడుకుందాం. రిలీజ్ అయిన తర్వాత దాని మీద నేను వీడియో చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.